ఆంధ్రజ్యోతి మొత్తం ఇవే. సామాన్యుల పక్షాన్ని ఎందుకు ఒక వార్త రాయదు? ఇన్ని విధ్వంసాలు జరుగుతుంటే రాయాలి కదా సార్. రాధాకృష్ణ గారు, మేమందరం చాలా జూనియర్స్, మిమ్మల్ని అనేవాళ్ళం కాదు మేము. కానీ ఆంధ్ర మీద కాదు, తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టండి, రాయండి. ఈ ఆదివారం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీ ఎడిటోరియల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హైడ్రా మీద మీ రేవంత్ రెడ్డి మీ శిష్యుడు, మీరు ఇంటికి వెళ్తే డోర్ తీసి మరి కార్లో కూర్చోబెట్టినాడు కదా ముఖ్యమంత్రిగా. మీ శిష్యుల గురించి మీరు రాయండి, ఏ వార్త రాస్తారో. మీ ఎడిటోరియల్ చూడాలి ఉంది నాకు ఈ ఆదివారం. సామాన్యుల పక్షాన రాస్తారా మీరు వార్త? ఉన్నోళ్ళ పక్షాన రాస్తారా? బుల్డోజర్ల గురించి రాస్తారా? హైడ్రా మీద రాయాలే. హైదరాబాద్ నగరవాసులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఏ రకంగా కాంగ్రెస్ గ్రాఫ్ దినదిన గండంగా మారిపోయిందో రాధాకృష్ణ గారు పెన్ను పెట్టి వార్త రాయండి. ఈ ఆదివారం రాయండి. మీ ఆర్టికల్ వస్తుంది కదా, మీ ఆర్టికల్లో రాయండి ఆదివారం దయచేసి. కూతురు ఆత్మహత్యతో రగిలిపోయి వియంకుడు దారుణ హత్య. వాస్తవానికి అల్లుడే టార్గెట్. ఆ టైంలో లేకపోవడంతో అతడికి తప్పిన ముప్పు. వియంకుడి కంట్లో కారం కొట్టి కర్రతో విచక్షణారహితంగా దాడి. అక్కడికక్కడే మృతి. నిజామాబాద్ జిల్లాలో ఘటన. ఎంత దారుణం అంటే లోకులు కాకులు. అంటే ఇక్కడ ఒక మనము దీన్ని ఏ రకంగా చూడాలంటే ఒక తండ్రి కూతుర్ని కోల్పోయిన తండ్రిగా చూడాలి. అంటే ఎంత టార్చర్ పెట్టుంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుందండి. ఎంత టార్చర్ పెట్టుకుంటే తను ఆత్మహత్య చేసుకుంటుంది. నేను అందుకే చెప్తా, ప్రతి ఒక్క ఆడపిల్ల అనొద్దు మీరు. పులి పుట్టాలి, పులి బిడ్డను కనాలి. పుట్టినప్పటి నుంచే పులి లక్షణాలతో పెంచాలి. ఎవరికి తల వంచకమ్మా, తప్పు చేయనంత వరకు ఎవరికి తల వంచకమ్మా. నువ్వు దూసుకపోని వెనకాల నేనున్నా. అది బయటోడే కానీ లేకపోతే భర్తనే కానీ ఎవరన్నా సరే మీద చెయ్యేసి కొడితే నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పి తల్లిదండ్రులు చెప్పండి. పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరగండి. ఆడపిల్లలో నూరబోయాల్సింది భయం కాదు. నువ్వు ఆడపిల్లవి తల దించుకొనే పోవాలి. ఎవడన్నా ఏడ్పిస్తే కాలేజ్కి పోవద్దు, నువ్వే కాలేజ్ మానేయాలి, నువ్వు చదువుకోవద్దు. నువ్వు ఇట్లాంటివి కాదమ్మా ఈ రోజుల్లో ఆడపిల్లలకు నేర్పించాల్సింది. ఎట్లాంటివి నేర్పియాలి? గుండెల్లో ధైర్యంతో ఉండాలని నేర్పియాలి. ఎటువంటి కష్టం వచ్చినా పిడికిలు బిగించుకొని ఎదుర్కో అని నేర్పియాలి. నీ వెనకాల నేనున్నా, నువ్వు ముందరికెళ్ళు. నువ్వు ఎవడొచ్చినా సరే ఆఫీసులలో కానీ ఇళ్ళల్లో కానీ బయట కానీ ఎవడన్నా నీ వైపు చూసినా, నేను ఇబ్బంది పెట్టినా, కట్నం కోసం వేధించినా అవసరమే లేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు, నువ్వు బతకగలుగుతావు. నువ్వు నీ పిడికిలి జాలమ్మా అని చెప్పి ధైర్యాన్ని నింపండి సార్ దయచేసి. రోజులు మారినాయి. చిన్నప్పటి నుంచి అని నేర్పించాల్సినటువంటి పరిస్థితి, దౌర్భాగ్య స్థితి మనకు ఏర్పడ్డది. సో దయచేసి ఆత్మహత్య అంటే చావడానికి ఉన్నటువంటి ధైర్యం బతకనికి లేకుండా అయిపోయిందంటే ఎందుకు? ఈ సమాజంలో బతకలేం, అవమానాలు ఎదుర్కోవాలి. వాడు అదంటుండు, వీడు ఇదంటుండు, నన్ను ఏమంటారో, సొసైటీ ఏ రకంగా చూస్తారో అవసరమే లేదు. వాళ్ళు మనకి కూడు పెట్టరు, వాళ్ళు మనకి గుడ్ అయ్యారు, వాళ్ళు మనకి మేపరు, వాళ్ళు మనకి ఫుడ్ పెట్టరు. ఈ జీవితం మనది, మనమే బతకాలి, మనమే పుట్టాలి, మనమే పెరగాలి, మనం చదువుకోవాలి, మనమే ఉద్యోగం చేయాలి రెక్కల కష్టం మీద. ఈ రోజునమ్మా 20,000 లేనిది కూలి పనులు చేసుకున్నాడు నెలకి 20,000 30,000 సంపాదిస్తుండు. బతకలేరా? పిల్లలు పుట్టినా బతకలేరా మీరు? ఎందుకు చావాలా? ఏం తప్పు చేసినారని చస్తారు? ఏం తప్పు చేసినారని ఆత్మహత్యలు చేసుకోవాలా? ఎవడి వల్ల అయితే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి మీకు అనిపించిందో వాళ్ళ ముందే అంచెలంచెలుగా ఎదగాలి. అంచెలంచెలుగా ఎదిగి చూపియండి అమ్మా. వాళ్ళ ముందే ఎస్ నేను ఏమాత్రం కూడా నీకు తీసిపోను, నేను బతుకంటే ఏందో చూపిస్తా, బతికి చూపియండి. ధైర్యంగా ముందరికెళ్ళండి. ఎవరు అవసరంలే అమ్మ, మన గుండె ధైర్యం కోసం మనకు ఎవ్వరు అవసరంలే. ధైర్యే సాహసే లక్ష్మి.
ధైర్యం చేయి, సాహసం చేయి, లక్ష్మీ కటాక్షం పొందు, అంతే. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. గుడ్ మార్నింగ్ మేడం, జిఎస్టీ మీద ఒక ప్రోగ్రామ్ చేయండి మేడం. సెంట్రల్ అండ్ స్టేట్స్ లెవెల్స్ జిఎస్టీ వసూలు అండ్ ఈ జిఎస్టీ పైసలు ఎక్కడ యూజ్ చేస్తున్నారు ఒక్కసారి కామన్ పీపుల్కి చెప్పండి మేడం. ఇది ఎవ్రీ ఓకే.